వెంకటేశ్వర స్వామి వ్రతం అండి. సప్త శనివార వ్రతం కాదు. ఇది ఒక్కసారి చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ డేట్స్, కొన్ని రోజులు ఉన్నాయన్నమాట. ఆ రోజు చేసుకుంటే దాని ఫలం ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ వ్రతం మన వరకు వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటేనే వస్తుందంట. నార్మల్గా అయితే రాదంట. ఈ వ్రతం గురించి తెలుసుకోవడం అది నాకు కూడా అట్లానే తెలిసిందనమాట. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈ వ్రతం గురించి నాకు డీటెయిల్స్ తెలిసాయి. సో మీరు ఈ వ్రతం చేసుకోవాలి అనుకుంటే నేను ఫుల్ వీడియో పెడతాను. మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు వీడియో వచ్చేస్తుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి లేదా నెలకు ఒకసారి అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను నెలకు ఒకసారి చేసుకుంటా అని మొక్కుకున్నాను. సో ఈ వ్రతాన్ని నేను నెల ఎలా చేసుకుంటాను అండ్ సంవత్సరంలో ఒకసారి పెద్దగా ఎలా చేసుకుంటాను అనేది డీటెయిల్ వీడియో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.